హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇంటి ముందైతే లేవగానే అయితే ముగ్గు వేసాను. తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టి వాళ్ళని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. ఈరోజు మాకైతే పోహా చేస్తున్నాను. అదే అంటే అటుకులు ఉప్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. ఎవరికి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ వాళ్ళైతే వేసుకుంటూ ఉంటారు. అంతకుముందు నేను కూడా చాలా వేసేదాన్ని ఇంగ్రీడియంట్స్. అవన్నీ మా హస్బెండ్ తినట్లేదని ఇప్పుడైతే సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు, తర్వాత పల్లీలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటున్నాను. కొంతమంది ఇందులోనే ఉడకబెట్టిన బఠానీలు అలాగే ఆలు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటారు. టేస్ట్ అయితే బాగుంటుంది అట్లా వేసుకుంటే. మా హస్బెండ్ ఇంకా అవన్నీ వద్దు అంటున్నారని ఇంకా టమాటా అయితే వేస్తున్నాను అనమాట. ఆలు వేసినా కానీ టమాటా వేసుకోవచ్చు. అవన్నీ వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇవి వేగటానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. మనం ఉప్పు వేసుకున్నట్లయితే త్వరగా వేగుతాయి కదా ముక్కలు ఏవైనా సరే. అలాగే కొంచెం పసుపు కూడా. ఇవి మొత్తాన్ని అయితే కలుపుకున్నాము. ఈ టమాటా, ఉల్లిపాయ ఈ ముక్కలు అయితే మగ్గాలన్నమాట. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం అటుకుల్ని ముందుగానే వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు నానిన అటుకుల్ని వాటర్ పిండేసి ప్లేట్లు అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడైతే బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా కొంచెం అటుకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే సరిపోయిందనమాట. ఇందులో ఇంకా ఏమన్నా పప్పుల పొడి అట్లాంటివి కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత పాలు అయితే పెట్టాను. ఇంకా టిఫిన్ చేసి టీ అయితే తాగాము. తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత కర్రీ కూడా చేసేసాను. ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఊరు వెళ్ళొచ్చామంటే పనులు అయితే చాలా ఉంటాయి కదా. బెడ్షీట్లు అవన్నీ అయితే వేసాను అనమాట. తర్వాత ఇంకా ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు ఇంకా పని కూడా ఉంది. బాత్రూమ్స్ అవన్నీ కూడా కడగాలి. ఊరు వెళ్ళే ముందు కూడా కడుగుదాం అనుకుంటే ఇంకా ఊరు వెళ్ళొచ్చాక కడగచ్చులేని కడగలేదు. ఇంక ఈరోజు పని అయిపోయిన తర్వాత ఆ పని అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఒక విషయం అయితే చెప్దామనుకున్నాను. నాకు మామూలుగా అయితే కామెంట్స్ రావన్నమాట. 1-2 కామెంట్స్ వస్తాయి. అయితే కాకపోతే ఒక 5 డేస్ నుంచి ఒకటే కామెంట్ రిపీటెడ్గా వస్తుంది. ఆ కామెంట్ ఏంటంటే, ప్రియమైన అక్క, ఇల్లు మారటానికి భుజము మరియు తలపై మోసుకుని చాలా పెద్ద సైజులో బెడ్షీట్లు మరియు చీరలను ఉపయోగించి విప్పిన బట్టలు ఎలా ప్యాక్ చేయాలో దాని గురించి ఒక పొడవైన వీడియోను అప్లోడ్ చేయండి అని అయితే పెడుతున్నారు. నేనేమన్నానంటే తర్వాత అప్లోడ్ చేస్తానంటే హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే కదా మనం అట్లాంటివి చూపించగలుగుతాము. అందుకని హౌస్ ఎప్పుడైనా షిఫ్ట్ అవుతాము కదా అప్పుడైతే చూపిస్తానన్నాను. యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎలా తీయాలంటే ఇంకా మన ఇంట్లో బట్టలు తీసి బెడ్షీట్లో వేసుకొని అట్లా అన్న చూపించాలి. కాకపోతే మనం ఏంటంటే ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనకు ఉన్న ప్లేస్ని బట్టి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మాకు 2 బెడ్రూమ్స్లో 2 షెల్ఫ్లు ఇచ్చారు కాబట్టి రెండిట్లో అయితే సర్దుకోవడానికి అవుతుంది. అంతే కదా. మరి మనకు ఒకలాగా ఉంటే షెల్ఫ్లు ఇంకొకరికి ఒకలాగా ఉంటాయి అన్నమాట. మనం చెప్పడానికి కూడా కుదరదు ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలని. మనకు ఉన్న ప్లేస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలంటే డైలీ వేసుకునే బట్టలన్నీ ఒక చోట, అప్పుడప్పుడు వేసుకుంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ అప్పుడు, అలాంటివన్నీ కొంచెం వేరుగా పెట్టుకోవాలి. అసలు మామూలుగా అయితే నేనేం చేస్తానంటే ఒక బెడ్రూమ్లో అయితే అన్నీ రెగ్యులర్గా వేసుకునేవి, పిల్లలవి ఒక చోట, మా హస్బెండ్వి నావి సపరేట్ అయితే పెట్టుకుంటాను. ఇంకొక బెడ్రూమ్లో ఏంటంటే అప్పుడప్పుడు వేసుకునేవి ఉంటాయి కదా అవి అయితే పెడతాను అనమాట. అవి ఇంకెవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి బెడ్షీట్స్ అలాంటివి అట్లా అయితే పెట్టుకుంటూ ఉంటాను. మీరైతే ఎట్లా పెట్టుకుంటారు ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా ప్లేస్ అయితే ఉంటుంది కదా. అది మనం చెప్పలేము ఇలానే సర్దుకోవాలని. ఒకవేళ మీరు ఈ కామెంట్కి ఈ రిప్లై ఇవ్వరా ఏంటంటే నేను ఏమేమి చెప్తానంటే, మొదట మనం ఏమైతే మూటలుగా తెచ్చుకున్నామో వాటిని అయితే ఫస్ట్ విప్పుకొని ఇంకా ఎవరికి వాళ్ళ బట్టలు డివైడ్ చేసుకోవాలి. సపోజ్ ఇంట్లో 4 ఉన్నారనుకోండి మాలాగా, ఇంకా జెంట్స్ ఒక దాంట్లో, లేడీస్ ఒక దాంట్లో, పిల్లలు ఒక చోట అట్లాగా అనమాట. ఎందుకంటే అన్నీ కంబైన్ చేసాము అనుకోండి తీసుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. పిల్లలవి మనకి ఎప్పుడు అందుబాటులో అయితే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బట్టలు మారుస్తూ ఉంటాము. అలాగే బెడ్షీట్లు అవన్నీ రెగ్యులర్గా వాడేవి ఒక చోట, ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని ఉంటాయి కదా అవన్నీ కొంచెం వేరే చోట పెట్టుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా ఏవైతే వాడతామో అవన్నీ మనకి కొంచెం దగ్గరలో పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే వెతుక్కునే పని కూడా లేకుండా ఉంటుంది. అంటే ఇంకా వేరే చోట పెట్టి అవి అక్కడ పెట్టాము ఇవి అక్కడ పెట్టామనుకుంటా. నేనైతే నా డ్రెస్సులన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను. మా హస్బెండ్ అన్నీ ఒక దాంట్లో, పిల్లలవన్నీ ఒక దాంట్లో అయితే పెడతాను అనమాట.
మాకు షెల్ఫ్లో అయితే 4 వచ్చాయన్నమాట అరలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడతాను. టవల్స్ అవన్నీ ఒక చోట అయితే పెడతాను అనమాట. నేనైతే అలా సర్దుకుంటాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేంటంటే ఇక్కడ వాటర్కి ఏమో కానీ బాత్రూమ్స్ వారం కడగకపోయినా కానీ చాలా మురికిగా అయితే అనిపిస్తున్నాయి అనమాట. లాస్ట్ వీక్ అయితే కడగలేదు. మ్యాక్సిమం నేను ఎప్పుడు వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ కడుగుతాను అనమాట. లాస్ట్ థర్స్డే నైట్ ఊరెళ్ళాం కదా, ఊరెళ్ళొచ్చాక కడుగుదాం. నేనైతే కడగలేదు. ఇంకా కొంచెం బెటర్ ఇప్పుడు సమ్మర్ రావటం వల్ల ఏంటంటే బాత్రూంలో అంత తడి ఉండట్లేదు కాబట్టి అంత ఎక్కువ పాడవట్లేదు. అంతకుముందు వర్షాకాలం చలికాలం అయితే 4 డేస్కి పాడైపోయినట్టు అయితే అనిపించేది అనమాట. ఎందుకంటే పిల్లలు ఏంటంటే బాత్రూంలోకి ఏ ఒకటి తీసుకెళ్తారనమాట, పౌడర్ అట్లాంటివి తీసుకెళ్ళి ఆడుకుంటారు. అలాగే కుంకుమకాయ అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళి అయితే ఆడుతూ ఉంటారు. అవన్నీ పోస్తారు, ఇంకు పెన్నులు అవన్నీ కూడా. అందుకని కొంచెం తొందరగా పాడైపోతాయి అన్నమాట. అందుకని వీక్లీ వన్స్ అయితే కడుగుతాను. బాత్రూమ్స్ నేను బ్లీచింగ్ పౌడర్ వేసి రుద్ది తర్వాత హార్పిక్తో అయితే శుభ్రం చేసుకుంటాను. ఇంకా ఫ్లోర్ క్లీనర్ అట్లాంటివి అవన్నీ ఏం వాడను అనమాట. ఇంక ఇల్లు ఊడవటం బాత్రూమ్స్ కడగటం అన్నీ అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఎందుకంటే బాత్రూమ్స్ కడిగినప్పుడు కొంచెం చిందులు అట్లాంటివి పడ్డా కానీ తర్వాత తుడుచుకుంటే నీట్గా ఉంటుందిలే అని అయితే తుడుచుకుంటున్నాను అనమాట. అంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్లో. షాంపూ ఇంకా ఏవో సర్ఫ్ ఇవన్నీ కలిపి ఇట్లా లిక్విడ్ లాగా చేసుకుంటే టైల్స్ నీట్గా అవుతాయని కానీ ట్రై చేశాను, కానీ నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదన్నమాట. బాత్రూమ్స్ క్లీన్గా ఉండాలంటే మీకు ఎవరికైనా ఏదన్నా టిప్ తెలిస్తే కనుక చెప్పండి. నేనైతే ఫ్రెషనర్స్ అవి అయితే పెట్టుకుంటాను మామూలుగా. అవి కాకుండా కింద ఫ్లోరింగ్ అది క్లీన్గా ఉండాలంటే కొంతమంది ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నారు కదా. నేనైతే ఒకటి ట్రై చేసి చూశాను కానీ నాకైతే ఏమీ ప్రయోజనం అనిపించలేదు. ఇంక ఇవన్నీ ఎందుకులేని నా పద్ధతిని అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా కొంచెం మన వాటర్ పోయే దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటుంది కాబట్టి అక్కడైతే కొంచెం బ్లీచింగ్ వేస్తాను అనమాట. వేసి కొంచెంసేపు అట్లా ఉంచితే అది మొత్తం పోతుందనమాట. ఇంకా తర్వాత మామూలుగా హార్పిక్ వేసి కడిగేస్తాను. ఇంకా వీక్లీ వన్స్ కడుగుతాం కాబట్టి నీట్గానే ఉంటాయి. ఇంకా పిల్లలు ఏమన్నా వీళ్ళు ఏంటంటే సోప్ వాటర్ అట్లా చేసి ఆడుతూ ఉంటారనమాట. ఇంకా అట్లాంటప్పుడు కొంచెం డస్ట్గా అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఉంటే కామనే కదా, ఇల్లు కొంచెం పాడవుతూనే ఉంటుంది. కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు హైజీనిక్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే జెప్టోలో కొన్ని అయితే ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. పిల్లలకి అరటిపళ్ళు అవి లేవని చెప్పి. అలాగే గ్రేప్స్, మా బాబుకి గ్రేప్స్ అంటే బాగా ఇష్టం అనమాట. తను రోజు అడుగుతున్నాడని గ్రేప్స్ అయితే పెట్టాను అనమాట. కాస్ట్ మనకి మామూలుగానే ఉన్నాయి. 6 అరటిపళ్ళు వచ్చేసి 33 రూపాయలు పడ్డాయి. ఇక్కడ విడిగా అయితే 40 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. గ్రేప్స్ ఈ బాక్స్ 1/2 kg, ఆ బాక్స్ వచ్చేసి 49 రూపీస్ పడింది. ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా కొంచెం తక్కువే పడ్డాయి. ఉల్లిపాయలు మాత్రం కేజీ 33 రూపాయలు పడ్డాయి అనమాట. బయట అయితే క్యారెట్ అవి 1/2 kg 30 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. వీళ్ళ ఆఫర్ ఏదో ఉందని 13 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. నేనైతే ఇవి ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట. ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, ఫ్రెష్గా ఉంటాయా లేదా అని. 10 మినిట్స్లోనే తీసుకొచ్చారండి. అసలు ఎట్లా పాసిబుల్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు. మనం ఇచ్చిన లిస్టు అన్నీ తీసుకొని బ్యాగ్లో వేసుకోవడానికి అంత టైం పడుతుంది కదా. మనం ఆర్డర్ బుక్ చేసిన 10 మినిట్స్లోనే వాళ్ళైతే వచ్చారండి. నాకైతే భలే ఇది అనిపించింది, ఎట్లా వచ్చారో ఏంటని. టోటల్గా ఈ ఐటమ్స్ అన్నీ అయితే నేను తెప్పించాను అనమాట. లెమన్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత లంచ్ అయితే చేస్తున్నాను. ఈరోజు టమాటా ములక్కాయ కర్రీ అయితే చేశాను. ఇంకా అందరూ రెగ్యులర్గా చేసుకుంటారులే అని చెప్పేసి వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా అలాగే పెరుగు ఇంకా చెప్పాను కదా అంతకుముందు నేను 2 కర్రీస్ చేయను, ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఒక కర్రీని చేస్తానని. లంచ్ అయితే చేశాను. ఇంకా తర్వాత ఇంకా ఒక 1/2 అవర్ అయితే పడుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చారు, వాళ్ళని అయితే ఇంకా స్నానం చేపించి పాలు తాపించి ట్యూషన్కి అయితే పంపించాను. ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ తీసుకొచ్చి లోపలైతే వేసాను అనమాట. ఇంకా నేను దోశ పిండి వేద్దామని నానబెట్టుకున్నాను. పొట్టు మినపప్పు అవి అయితే కడుగుతున్నాను అనమాట. ఈ మినపప్పు కడిగినప్పుడు ఈ పొట్టు అనేది షింక్లో వేయకూడదు, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇది ఇట్లాగా వాటర్ని పిండేసి నేను కవర్లో అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ డ్రైనేజ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అవన్నీ ఓపెన్ చేసి
మళ్ళీ చాలా టైం అయితే పడుతుంది. మళ్ళీ ఎందుకు అంతగా మనం ముందే కొంచెం జాగ్రత్తగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కదా. ఇక్కడ పిల్లల కోసం అయితే ఇడ్లీ పిండి వేశాను కొంచెము, మా కోసం అయితే దోశ పిండి. పిల్లలు ఏంటంటే దోశ అంటే చాలా లేట్గా తింటారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత టైం అంటే ఇంకా సరిపోదు కదా. ఇంక ఇడ్లీ అంటే కొంచెం ఫాస్ట్గా తినేస్తారనమాట. అందుకని వాళ్ళకైతే ఇడ్లీ అనమాట. ఇంకా సండే అట్లాంటప్పుడైతే వాళ్ళకు కూడా దోశ వేస్తాను. ఇంక ఇక్కడ నేను కూడా దోశ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అయిపోయింది కదా. ఇంకా దోశ పిండిలో నేను కొంచెం అటుకులు అయితే కలుపుతాను. అటుకులు కనుక లేవు అనుకుంటే కనుక వండిన అన్నం ఉంటుంది కదా, అదైతే వేస్తానమాట. దోశలు అప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటాయి రెడ్ కలర్లో. నాకు అలా రెడ్ కలర్ లేకుండా వైట్గా ఉంటే ఇంకా దోశ అనే ఫీలింగ్ రాదనమాట. ఇంకా మిక్సీ అవన్నీ వేసిన తర్వాత ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ కూడా కడగలేదు కదా, మిక్సీ అవన్నీ వేసాక కడగొచ్చులే అని అయితే ఉంచాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా, పిల్లలు స్కూల్ నుంచి తెచ్చిన బాక్సులు ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ అయితే కడిగేస్తున్నాను. ఇంకా గిన్నెలు కడుగుతూనే పిల్లలకైతే అన్నం అయితే వండుతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్యూషన్ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది. ఇంకా రాగానే ఇంకా అన్నం అయితే తినేస్తారు. ఎందుకంటే కొంచెం ఎర్లీగా నిద్రపుచ్చుతామని ఎర్లీగానే పెడతానమాట. మామూలుగా ఇంట్లో ఉండటం అయితే కనుక కొంచెం లేట్గా తింటారు. ఇంకా ఇట్లా ట్యూషన్కి వెళ్ళినప్పుడు అయితే రాగానే తింటారు. వాళ్ళు తినడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మినిమం. మ్యాక్సిమం చెప్పలేము, ఒక్కోసారి 1 అవర్ కూడా పడుతుంది. చాలా స్లో అనమాట ఫుడ్ తినటంలో. మార్నింగ్ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను 7కి స్టార్ట్ చేస్తే 7:45 వరకు టైం అయితే పడుతుంది. ఇంకా అప్పటికి నాకు విసుకొచ్చేసి తీసేస్తానమాట, మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుందని. ఇంకా 7 to 7:45 టైం అయితే పెట్టుకుంటాను. ఇంక ఈ మధ్యలో తింటే తింటారు, లేకపోతే లేదని. 2 ఇడ్లీ తినాలంటే వాళ్ళకైతే ఎంత ఇది అవుతుందో. ఇంక ఇక్కడ అయితే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. అలాగే ఇల్లు కూడా క్లీన్గా ఉంది, పిల్లలు ఏం పడేయలేదనమాట. ఇంకా నైట్ మాకు డిన్నర్లోకి వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఇది చిన్న రవ్వ అనమాట, చాలా టేస్ట్ అయితే బాగుంది.